అంటే చాలా పర్టికులర్ ఉన్నారు సార్ వాళ్ళు. మీరు చెయ్యకపోయినా కానీ ఆ ట్వీట్ చేయలేదు అని హిందువులు ఎవరు బాధపడరు. ట్వీట్ చేస్తే మాత్రం ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. అదే సాయి గారు, సో అదే వాళ్ళకి డిసెంట్ వాళ్ళకి ఇష్టం లేదు. ఒక వర్గం ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మనల్ని వ్యతిరేకించడం అంటే మా ఓటు బ్యాంక్ పోవడం కదా సార్. సాయి గారు, యోగి గారు చాలా మంచిగా చెప్పారు, మీకు గుర్తుంటుంది, జిస్కో షవ్ దేఖ్నా ఉస్కో షవ్ మిల్ గయా. పర్ఫెక్ట్. ఎవరికి ఏది కోరుకున్నారో అది దొరికింది, కనిపించింది అక్కడ. ఎవడో చూసుకొని వెళ్ళినోడు అక్కడ ఏముంది, అక్కడ ఏం పని చేయట్లేదు, నీళ్ళు బాగాలే అని చూస్తే వాడికి అదే కనిపిస్తుంది అంతే. కొంతమంది భక్తితో వెళ్ళారు, భక్తి దొరికింది వాళ్ళకి. అవును. కొంతమంది వాళ్ళ పాపాన్ని స్నానం చేసి చేర్పించి వాళ్ళకి అది దొరికింది. మీకు ఏం కావాలంటే కుంభమేళా మీకు అది ఇచ్చిందండి. ట్రూ. ఓకే, వీఆర్ నాట్ బాక్సింగ్ యూ ఇంటూ వన్ కేటగిరీ అండ్ సెయింగ్ అక్కడ వెళ్ళిన అందరు భక్తులు అని చెప్పట్లేదు. కేరళలోనే చాలామంది నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వెళ్ళి వ్యతిరేకంగా రాశారు. అక్కడ ఏంటి అది ఇది, అక్కడ ఏముంది, కుంభమేళా అంటే ఎంత పెద్దదా ఏంటి, మీరు ఎందుకు వెళ్ళారండి అంత దూరం కష్టపడి? ఇది అర్థం కాదు. ఫ్లైట్లు ఫుల్ అయినాయి, ఫ్లైట్ల రేట్ ఎక్కువ అయినాయి, సింగపూర్కి వెళ్ళినా దాని కుంభమేళాకి రావడం, మీరు ఎందుకు వెళ్ళారండి? మళ్ళీ బీహార్ నుంచి ఒక యంగ్స్టర్ 8 మంది ఒక బోట్ వేసుకొని వచ్చారండి. డబ్బులు ఎంత డబ్బులు సేవ్ అయింది అనుకోండి వాళ్ళకి. గంగా నుంచి వచ్చి ఎవరు ఆలోచించట్లేదు. మీరు చూసుంటారు, నిన్న యోగి గారు ఒక స్టోరీ చెప్పారు. ఒక బోట్ ఆయన 32 కోట్లు సంపాదించుకున్నాడు. అవును. ఒక్క బోట్తో కాదు, ఆయన ఒక్క బోట్ నుంచి 3 నుంచి 9 చేసుకుంటా ఎక్స్ట్రా బోట్లు తెచ్చుకొని డిమాండ్ మీద 32 కోట్లు సంపాదించుకున్నాడు సాయి గారు. అఫ్కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చేస్తాడు ఇప్పుడు అక్కడికి, అది ఇంకో మాట. కానీ ఆలోచించండి, ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు ఏమంటారు, అందరు విఐపీ సంపాదించుకున్నారు, హోటల్ వాళ్ళు, ఎయిర్లైన్స్ వాళ్ళు కాదు. ఈవెన్ ద నార్మల్ రిక్షా ఫెలో, ఈవెన్ ద నార్మల్ షాప్ కీపర్స్, హోటల్ వాళ్ళు, సైడ్లో చిన్న చిన్న దోసాలు ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, రోటీలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ డబ్బులు వచ్చినాయి సాయి గారు. అందరు సంపాదించుకున్నారు సిస్టమ్. కరెక్ట్. ఇండియాది 1% జీడిపి నెక్స్ట్ జీడిపిలో యాడ్ అవుతుంది అంటే 1%, అంత 1% ఇట్ విల్ ఇంక్రీస్. ఆలోచించండి. సో ఇది ఒక మార్క్ చేయడం. సింధు సూర్యకుమార్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఇప్పుడు దాకా స్టోరీ ఎక్కడ ఉంది సాయి గారు? ఏషియానెట్లో, యూట్యూబ్లో తీయలేదు వాళ్ళు. రాజీవ్ చంద్రశేఖర్ అదే అడుగుతున్నాను, ఇఫ్ యూ గట్స్ రిమూవ్ దట్ ది క్లిప్ ఫ్రమ్ దేర్, ఎందుకు చేయట్లేదు? భయపడతాడు. దాని మీద 1,00,000 మంది వచ్చి కామెంట్ కొట్టారు, యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువ అవుతుంది. ఇది ఇంకో స్ట్రాటజీ. మీరు చెప్పినట్ల చూసేటోడు తిడతాడు, చూడోడు ఇద్దరు వచ్చి వాళ్ళు లిటరల్లీ కావాలని చేస్తారు. మన దగ్గర కూడా చూసింటారు మీరు, కొంతమంది వచ్చి నన్ను విపరీతంగా తిడతారు, ఆర్ఎస్ఎస్ వాడు అది ఇది అని చెప్పేసి. నో ప్రాబ్లం, కానీ మనకు కూడా మంచిదే కదా, ఇంకోటి ఎక్స్ట్రా కంటే వ్యూ. నాకు ఇప్పుడు చాలా మంది పెడతారు. ఇప్పుడు యాక్చువల్లీ మనకు కూడా మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఉంటారు. పలానా ప్రొఫెసర్ మాట్లాడాడండి, దానికి మీరు కౌంటర్ మాట్లాడండి. పలానా వాళ్ళు ఇది మాట్లాడారండి, దీనికి మాట్లాడండి. అసలు ఫస్ట్ అసలు మీరే ట్రాక్షన్ పెంచుతూ ఉన్నది. కరెక్ట్. యూఆర్ గివింగ్ మోర్. అదే కదా ఐడెంటిటీ ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి దానికి రియాక్షన్స్ మనకు అలవాటు అయిపోయినాయి. సాయి గారు, ఇది మనం అనుకుంటాం సింధు సూర్యకుమార్ ఏషియానెట్ మలయాళం కాదు సాయి గారు. దిస్ ఇస్ ద పెరెనియల్ ప్రాబ్లం. ఓకే, హజ్కి వెళ్ళతోనే ఎవరిని తిట్టాడు. కేరళలో శబరిమలకి వెళ్ళడానికి మీకు తెలుసు సాయి గారు, మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు. కరెక్ట్. నిలక్కెల్ నుంచి పంపాకి వెళ్ళడానికి బస్ ఛార్జ్ డబుల్ చేస్తారు శబరిమల సీజన్లో. అదే టైంలో కేరళలో అన్ని డిస్ట్రిక్ట్ నుంచి హజ్కి వెళ్ళేటోళ్ళకు ఫ్రీ కేఎస్ఆర్టీసీలో. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే నరకం కనబడుతుంది సార్, నిజానికి చెప్తున్నాను నేను. చాలా మంది అయ్యప్ప దీక్షాధారులు పోయేవాళ్ళు చూస్తాం కదా, చాలా కష్టంగా పోయి వస్తున్నారు. బట్ ఎస్, మన ఆస్థ, మనకున్న నమ్మకము, మనకున్న భక్తితోటి మనం వెళుతున్నాం. కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సపోర్ట్ అయితే అసలు రాదు. అది ఇంకా టీటీడీ చాలా బెటర్ అసలు. యాక్చువల్లీ టీటీడీ చాలా బాగా చేస్తున్నట్టు. ఇంకా చాలా ప్లేసులు మంచిగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు కుంభమేళకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అదే అదే సాయి గారు, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు కుంభమేళాని తిట్టండి, మీరు తిరుమలని తిట్టండి, మీరు శబరిమల తిట్టండి, ఏం కానీ చేసుకోండి. కానీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, శబరిమలకి నీలక్కెల్ నుంచి పంపాకెళ్ళి, పంపా నుంచి మళ్ళీ నీలక్కెల్ వచ్చేటప్పుడు మీరు డబుల్ ఛార్జ్ చేస్తున్నారు ఫేర్ కేఎస్ఆర్టీసీలో, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అదే టైంలో హజ్కి వెళ్ళే పిలిగ్రిమ్స్ కోసం మీరు ఫ్రీ డిస్ట్రిక్ట్ నుంచి కొచ్చిన్ ఎయిర్పోర్ట్, డిస్ట్రిక్ట్ నుంచి ఇంటి నుంచి కూడా అదే కాలికట్ ఎయిర్పోర్ట్ అన్నీ ఫ్రీ. ఎందుకంటే అది వాళ్ళని ఛార్జ్ చేయకూడదా? ఓట్లు అక్కడే వస్తుంది. మనం చూసాం కలకటాలో ఒక నోటీస్ వచ్చింది, కలకటా మున్సిపల్ కార్పొరేషన్. మీరు చూసుంటారు, చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. వీళ్ళ రంజాన్ కోసం ఒకటే రోజు ఇవ్వాలి కదా సాయి గారు, ఫెస్టివల్ రోజు ఇవ్వాలి, లాస్ట్లో 2 రోజులు ఇస్తున్నారు. 2 రోజులు ఇచ్చిన ఏం చేస్తాం, విశ్వకర్మ పూజ హాలిడే ఉండే, మేము విశ్వకర్మ పూజ హాలిడేని తీసేస్తున్నాం, ఆ పూజ హాలిడే తీసుకొని దీంట్లో పెడతాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అది పెద్ద హంగామా అయింది. ఎందుకంటే కలకటా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఒక ముస్లిం, హకీమో ఆయన పేరుంది, టీఎంసీ, మళ్ళీ పెద్ద గొడవ అయినప్పుడు వచ్చి అపాలజైజ్ చేసి లేదు మేము విశ్వకర్మ హాలిడేని రీస్టెంట్. అదే టైంలో మీరు జన్మాష్టమికి 2 రోజులు ఇస్తారండి, జన్మాష్టమి హాలిడే కూడా ఇవ్వరు ఒకసారి.
మీరు మహాశివరాత్రికి 2 రోజులు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఒక్క ఫెస్టివల్ వాళ్ళకి ఎందుకు 2 రోజులు ఇస్తారండి? అర్థం కాదు. యూ బీ ఈక్వల్ విత్ ఎవరిబడి. ఎవరికి చేయొద్దని చెప్పట్లేదు. మీరు వాళ్ళకి 2 రోజులు ఇస్తే మాకు కూడా 2 రోజులు ఇవ్వండి. యాక్చువల్లీ ఐమ్ అగేన్స్ట్ హాలిడేస్ సాయి గారు. కానీ ఫెస్టివల్ రోజు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ కలిసే రోజు అది ఒకటే అన్నమాట. ఇప్పుడు దివాళీ అంటాం, మన హోలీ అంటాం. ఇప్పుడు హోలీ వస్తుంది. ఇప్పుడు అక్కడ మళ్ళీ గొడవ. కొంతమంది ఇక్కడ స్టేట్లో హోలీ హాలిడే ఇవ్వరు. ఇది మనం నార్త్ ఇండియన్స్ కాదంటారు. నాకు నార్త్ ఇండియన్కి హోలీకి సంబంధం ఏముంది? హోలీ సరే, కేరళ లాంటి రాష్ట్రంలో పాసిబ్లీ నాట్. కానీ అక్కడ కూడా బెంగాలీ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చేసి హోలీ పెద్ద ఫెస్టివల్ చేసేస్తారు. అక్కడ కూడా పండుగ చేసుకున్నారు. సో ఈ సింధు సూర్యకుమార్ స్టోరీ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ సాయి గారు. ఇది అన్ని లాంగ్వేజ్, తమిళ్లో చూడండి. తమిళ్లో అయితే మీరు చెప్పక్కర్లేదు. హిందువులు అంటే చెప్పడానికి చాలామంది తమిళనాడులో భయపడతారు. అండ్ దిస్ ఇస్ ద స్టేట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ గుడిలు ఉన్న స్టేట్ తమిళనాడు. రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చే అన్నిటికంటే పెద్ద ఇండియాలో రెవెన్యూ వచ్చేది తమిళనాడు గవర్నమెంట్కి టెంపుల్స్ నుంచి. అది కూడా తమిళనాడులోనే. కానీ భయపడతారు అక్కడ హిందువులు చెప్పకుండా. ద్రవిడియన్ పాలిటిక్స్ అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ స్టాలిన్ ఒక మాట కూడా చెప్పాడు ఏ ఫెస్టివల్కి. కానీ ఏదో రంజాన్ రాగానే ఇమ్మీడియట్ మెసేజ్ ఉంటుంది, క్రిస్మస్ రాగానే ఇమ్మీడియట్ మెసేజ్. అందరినీ విష్ చేయాలి చెప్పట్లేదు, చేయొద్దని చెప్పట్లేదు. కానీ డూ ఇట్ ఫర్ ఎవ్రీ రిలీజియన్. సింధు సూర్యకుమార్ చేసిన దానికి షీ హ్యాస్ టు బి సాక్డ్. కానీ చేయరు. ఎందుకంటే మొత్తం జిహాదీలు కమ్యూనిస్టులు ఉన్నారు ఛానల్లో, వాళ్ళు నడిపిస్తున్నారు. మనం చూసుంటాం సాయి గారు. బిఫోర్ ట్రంప్ వచ్చినాక ముందు నన్ను ఎన్నోసార్లు ఫేస్బుక్ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె బ్లూ టిక్ ఆన్ ఫేస్బుక్. ట్విట్టర్ లాగా డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఫేస్బుక్లో వాళ్ళు ఆటోమేటిక్ మీకు బ్లూ టిక్ ఇస్తారు మీ పాపులారిటీ చూసి. నాకు డబ్బులు వస్తుంది ఫేస్బుక్ నుంచి ఎవ్రీ మంత్ పోస్టింగ్స్కి. కానీ నన్ను 3-4 సార్లు సస్పెండ్ చేశారు. ఎందుకు? నేను వ్యతిరేకంగా ఒక ఓల్డ్ సిటీలో ఉన్న లీడర్ మిస్టర్ ఓవైసీ గురించి రాశాను. ఇమ్మీడియట్ సస్పెన్షన్. అంటే అది బ్యాక్ ఎండ్లో నడిపిస్తున్న వాళ్ళు ఎవరని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు తీసేశారు, సెన్సర్షిప్ పోయిందని చెప్పి మెటా ఇస్ అనౌన్స్డ్. కానీ చూడాలి సాయి గారు ఏమవుతుందని. కానీ ఈ రియాక్షన్ ఫస్ట్ టైం చూస్తున్నాం కేరళలో. ఏషియానెట్ అయితే వాళ్ళ లైన్స్ అన్ని డిస్కనెక్ట్ చేసి పెట్టేశారంట, అన్ని ల్యాండ్ లైన్లన్నీ. నేను విపరీతంగా తిరుగుతున్నారు ఫోన్ చేసి. సెక్యూరిటీ గార్డ్ కూడా ఇప్పుడు అసలు వాడి పక్కన ఉన్న ఫోన్ కూడా డిస్కనెక్ట్ చేసేసారంట ఎక్కడ కూడా స్టూడియోలో. సో డెఫినెట్గా హిందూస్ ఆర్ రియాక్టింగ్. అది ఇక్కడ ఒక్కటే కాదు సాయి గారు, అన్ని ప్లేస్లో మనం చూసాం. మన భాగ్యలక్ష్మి గుడిలో కూడా ఎండోమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకు టేక్ ఓవర్ చేసుకున్నారు? ఎందుకంటే ఓవైసీకి కోపం వస్తుంది అక్కడ గుడి ఉంటే. ఏమైంది? నెక్స్ట్ డే కేసు కోర్టుకి వెళ్ళారు, గెలుచుకున్నారు. మన వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. డెఫినెట్గా వీ హ్యావ్ టు రియాక్ట్ టు దిస్. కరెక్ట్. హిందువులు విల్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. మమ్మల్ని ఈ చంప మీద కొడితే ఈ చంప చూపిస్తాం. లేదండి, సారీ, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మనం వీఆర్ అగ్రెసివ్, వీ విల్ డిఫెండ్. ఎందుకంటే మనం అగ్రెసివ్ లేకున్నప్పుడు తెలిసింది మనకు ఈ ముగ్గల్స్ వచ్చి ఏం చేశారని మనం చూసుకున్నాం. వీళ్ళందరూ ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మిగతా ప్లేస్ నుంచి వచ్చి ఏం చేశారో మనం చూసాం చాలా క్లియర్గా. వీ విల్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్. హిస్టరీ షుడ్ నాట్ రిపీట్. అది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.